వైఎస్ఆర్సీపీ హయాంలో నిర్మించిన నిర్మాణాలను తొలగించడమే కర్తవ్యం అన్నట్లుగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం బుచ్చిపాపనపాలెం గ్రామంలో టీడీపీ నాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భవనాన్ని తొలగించడం చట్ట విరుద్ధమని ఆయన ఆక్షేపించారు. తనపై కక్షతోనే తన స్వగ్రామం బుచ్చిపాపనపాలెం గ్రామంలో అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రామంలో కాల్వలు శుభ్రం చేయటం లేదని, కనీసం తాగునీరు ఇవ్వటం లేదని దుయ్యబట్టారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పంచాయతీ సర్పంచ్ అంటే విలువ లేదు, పంచాయతీ బాడీ అంటే విలువ లేదు, గ్రామ పెద్దలంటే విలువ లేదు. ఈ విలువలు లేకుండా ఈరోజు వచ్చి ఇక్కడ పనులు చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఏమిటి ఇంత విచక్షణ రహితం ఏంటి? బుచ్చిపాపనపాలెం మా సొంతూరు, మాజీ ఎమ్మెల్యే గారు సొంతూరు అని ఇంత విచక్షణ రహితమా? కాలువలు డ్రైనేజ్ తీయటం లేదు, జ్వరాలు వస్తున్నాయి, పిల్లలకి పెద్దవాళ్ళకి జ్వరాలు వస్తున్నాయి, వర్షాలు మొదలైనవి అని మేము గత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే డిపిఓని పంపించారు ఈ గ్రామానికి. పంపించి పంచాయతీ సెక్రటరీ వచ్చి చూశాడు. చూసిన పంచాయతీ సెక్రటరీ ₹1 కూడా నిధులు ఇవ్వట్లేదు మా సర్పంచ్కి కానీ లేకపోతే మా ఎంపీటీసీలకు కానీ. కేవలం ఎమ్మెల్యే గారి సొంతూరు అని చెప్పి ఒక కక్షతో ఈ ప్రభుత్వం పెద్దలు చేస్తున్న కార్యక్రమం అని చెప్పి ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.